హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే చామదుంప పులుసు చేశాను లంచ్లోకి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా చామదుంప పులుసు ప్రాసెస్లోకి అయితే వెళ్తే, చామదుంపల్ని మట్టి లేకుండా నీట్గా 2-3 సార్లు కడిగి కుక్కర్లో వేసి నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ తీసి చామదుంపల్లో ఉన్న వేడి నీళ్లు తీసేసి చల్లనీళ్ళు పోసి పెట్టాను. తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి తర్వాత పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు వేసి శనగపప్పు నుంచి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ మిరియాలు, ఒక 6 ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసి చామదుంపల్లో జిగురు అంతా పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నా. తర్వాత అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ సరిపోతుంది పులుసుకి. అందులోనే 1/2 స్పూన్ మెంతులు, ఆవాలు, చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు, 4 అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పసుపు, టమాటా ముక్కలు వేసి కలుపుకొని లిడ్ పెట్టి టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకున్నా. అంతలో మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాత నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నా. లిడ్ తీసి టమాటాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్టు వేసి 2 స్పూన్స్ చింతపండు పేస్టు వేసి కలిపి తగినంత ఉప్పు, కారము, నీళ్లు పోసి కలిపి పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకున్నా. పులుసు చిక్కబడి దగ్గర పడిన తర్వాత చామదుంప ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. చివరగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకున్నా. ఇప్పుడు వేడి మీద పులుసు కొంచెం పల్చగా ఉన్నా చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయింది. చామదుంప పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.